ఆల్ రైట్, ఇక మొదలు పెడదాం మన అవ్వని గడ్డ ఎంటర్టైన్మెంట్ ఏంటో. అసలే డ్వాక్రా ప్రెసిడెంట్ దాచాయని నేనే. ఇదిగో నేను డ్వాక్రా ప్రెసిడెంట్ దాచాయని, ఇండియాకు ప్రెసిడెంట్ అన్నట్టు ప్రెసిడెంట్ ఇచ్చారమ్మా. వచ్చింది లేదు, సచ్చింది లేదు. ఓ మీటింగ్లకు తిరగాలి, సంతకాలు ఎట్టాలి, ఇదే బాధ. ఏం చేస్తాం మరి, ప్రెసిడెంట్ అయ్యాక చెయ్యాలి కదా. ఏంటంట వదినా, కళ్ళజోడు పెట్టుకొని అంతే అంటావు, అంతే, అంతకనే ఉంది. టైమింగ్ రా సచ్చినాడా. ఏటమ్మా నీ పేరేంటి? సప్నాయేనా? ఏ డాక్టర్ డబ్బులే కట్టలేవు? ఇంట్లో డబ్బులు లేవు. మీరే ప్రెసిడెంట్ కదా, ఏదో ఒకటి సార్ చేసుకేసి. బాబా అలాగంటే ఇలాగప్పుడు ఇంట్లో డబ్బులు లేవంటే కట్టొద్దా ఏంటి? ఈసారికి మీరే ప్రెసిడెంట్ కదా, ఏదో ఒకటి చేసే. ప్రెసిడెంట్ ఏదో ఒకటి చేసేస్తారు. తీరిపోయింది. తీసుకున్నప్పుడు మాత్రం ఏం ఉండదు, వచ్చేస్తాం. అందరికంటే ముందు ఊరికి ముందు నువ్వే ఉంటావు. డబ్బులు కట్టమంటే మాత్రం ఇదిగో మా ఆయన అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళాడు, రావాలి అంటావు. అంటే ఈ నెల లేవు, వచ్చే నెల కడతాం. ఈసారి ప్రెసిడెంట్ కదా, మీరే ఏదో ఒకటి చేస్తే. నువ్వు ముందుకు మాటకు ముందు ఒకసారి ప్రెసిడెంట్, తర్వాత ప్రెసిడెంట్ సరే ఎక్కువ. అంటే ప్రెసిడెంటే కదా. ప్రెసిడెంట్ అనుకో. అలా అయితే మాత్రం పొగడాలి కానీ ఇదేంటండి బాబా ఇలా చేస్తుంది. ఏడిపిని నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. ఏటి ఇప్పుడు ఏడు చేయాలి ఏటో మా ఆయన చెప్తే నన్ను తిడతాడు. ఏటి అన్ని తెచ్చుకొని పెట్టుకుంటావు ఇప్పుడు కట్ట అంటాడు. పాపం పూర్గే. మీ ఆయన ఏంటి చేస్తాడు? కాలేజ్ లో చేస్తారు. కాలేజ్ లో లెక్చరరా? ఆహా, అమ్మాయిలు అందరూ భలే ఉంటారు కలకల్లాడుతూ. ఏం పేరు? శేషు. శేషు. ఓకే. ఆ స్నేక్ 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 డాన్స్ బాగా స్నేక్ డాన్స్ చేస్తాడు అప్పుడప్పుడు. లేదు, ఆయన స్నేక్ డాన్స్ చేయడు, కానీ నువ్వు ఆయనతో స్నేక్ డాన్స్ చేపిస్తావు. లవ్వా తెలిసిపోయిందా? అదే నిన్ను చూస్తుంటే సిక్కిస్తుంది, నీ మాటింటే సిక్కిస్తుంది, నీతో ఉంటే. శేషు బాబు అంటే మామూలు ఏంటి మరి, లవ్ చేయకుండా పెళ్లి చేసుకుంటాడా? ఎక్కడ లవ్ చేసాడు? లేకపోతే నీకు ఎక్కడ దొరికాడు శేషు బాబు? కాలేజ్ లో. కాలేజ్ లో నువ్వు స్టూడెంట్ వా లేకపోతే టీచర్ వా? స్టూడెంట్. స్టూడెంట్. చదువుకోరా అని సాయి కుమార్ వాయిస్ రేంజ్ లో చెప్పాను. సుందరాకాండకి ఇక్కడ మొదలైందండి. ఆయన అప్పుడు లెక్చరరా? లెక్చరర్ సారు అనాలి గానీ లవరు అంటారు ఎవరైనా? అంటే అది అలా జరిగిపోయిందా? జరిగిపోయింది అలా. సో ముందు ఎవరికి ఒకేరు? సారేనా? లేదు, నేనే. అందరి ముందు పరుగుపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? శేష్ బాబు సార్ చాలా బాగున్నారని అలా జరిగిందనమాట. ఏ హీరోలా ఉంటాడు? ఎవరిలా ఉండరు, ఆయనలానే ఉంటారు. ఏ హీరోలా ఉంటావంటే మా ఆయనే హీరో. సరే, ఆయన వెంటనే ఒప్పేసుకున్నాడు. అది ఆయన మనసులో కూడా ఉంది. ఎప్పుడు చెప్పదు నా వైపు వస్తుందా లేదా? లాంగ్ లాంగ్ అశోకుడు చెట్లు నాటేనో. రాసుకోండి. చూస్తుంది రాసుకో, నువ్వు బాగా రాసుకో అన్నాడా? లేదు. కాదు, ఎక్కువ మార్కులు వచ్చేవా మనకి? లేదు లేదు. అందరికంటే 100కి 200 మార్కులు రాలేదా? మన లవర్ లెక్చరర్ అయినప్పుడు మనకు మార్కులు వేయలేదా? ఇంకా స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు. ఓయమ్మో, ఇదేటమ్మా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఓకే, సూపర్. అలా జరిగింది. చలో ఒక టైం టు స్టార్ట్ ఆడదాం. పక్కింటి పెళ్లిలో భోజనాలు లొల్లి, బజార్కి వెళ్ళి కొని తిందాం కిళ్ళి, నోరు ఎర్రగా పండిందని గొంతులేస్తుంది బుల్లి. అంత పెద్ద చెప్తే ఎలా గుర్తు? అమ్మ లెక్చరర్ గాని చేసుకుంటే అది పెద్ద పెద్దగా చెప్పాలి దా. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతుంది. పక్కింటి పెళ్లిలో భోజనాలు లొల్లి, పక్కింట్లో పెళ్లి భోజనాలు లొల్లి, బజార్కి వెళ్ళి కొని తిందాం కిళ్ళి, బజార్కి వెళ్ళి కొందాం లిల్లి, కొని తిందాం కిళ్ళి, బజార్కి వెళ్ళి కొని తిందాం కిల్లి, నోరు ఎర్రగా పండిందని గొంతులేస్తుంది బుల్లి. నోరు ఎర్రగా. అంత పెద్దది నా వల్ల అవ్వదు. శేష్ బావా ఏటి మరి? అమ్మాయి ఏం టార్చర్. కాదు, నువ్వు ఎగ్జామ్స్ రాస్తుంటే బావ పక్క నుంచి స్లిప్లు ఇచ్చేవాడంట కదా? లేదు. ఇవ్వలేదా? నీ దగ్గర ఉన్న స్లిప్లు కూడా తీసుకొని పోయి కూడా? స్లిప్లు లేవు. స్లిప్లు లేవు. మనం ర్యాంక్ స్టూడెంట్. అంతేం కాదు, పర్లేదు. అంత నాకులాగే 36 అమ్మ పాస్ అయ్యాం దేవుడా. ఆల్ రైట్, ఇంకో సిస్టర్ వచ్చింది నిరీష. కానీ ఆయన ఉన్నాడే లీలారామ కోటేశ్వరరావు. అబ్బా, మా సిస్టర్ ఏది చెప్తే అదే. కూర్చో అంటే కూర్చుంటాడు, నుంచో అంటే నుంచుంటాడు, అంటే ఆగుతాడు. భలే దారిలో పెడుతున్నావు సిస్టర్, అలాగే పెట్టాలి కదా. దారిలోనే ఉన్నారు. డాక్టర్ ప్రెసిడెంట్ దాచానికి ఫోన్ వచ్చింది, ఆగండి. హలో హలో. నీకు కదా ఆగా. నాకా? ఏడిపోద్దమ్మా, 12 గంటలకు డాక్రా మీటింగ్ ఉంది, రమ్మంటే ఎక్కడ పోయో? ఇదిగో మీ ఇంటి వెనకాల 12 మంది ఉన్నారు కదా, వాళ్ళని కూడా వేసుకొచ్చాయి. ఏడు కొడుకింటికి వెళ్ళావా? ఇదిగో మీటింగ్ అంటే చాలు కొడుకింటికి వెళ్ళాను, కూతురింటికి వెళ్ళాను అని కోడలతో దెబ్బలు తినడానికి. డబ్బులు తీసుకున్నాడు మాత్రం ఊరందరికంటే ముందు నువ్వే ఉంటావు. మీటింగ్ అంటే మాత్రం కొడుకింటికి వెళ్ళాను, కూతురింటికి వెళ్ళాను, మన వాళ్ళతో ఆడుకుంటున్నాను. ఇదేనా? పెట్టే పోనా. మీటింగ్ అంటే రారు,
నువ్వేటి ఇదిగో ఫోటో పంపమంటే చిన్నప్పుడు ఫోటో పంపించావు, చిన్నప్పుడు కాదు పెద్దప్పుడు పెళ్ళప్పుడుదా? ఈ పెళ్ళప్పుడు ఫోటో ఎక్కడ పెట్టాలండి? పెళ్లి కార్డులో పెట్టాలి. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. డోక్రా ప్రెసిడెంట్ తోటి పంచలేస్తుంది ఇక్కడ. పంచులు కాదు ప్యాంట్లు. పంచులు కదా ప్యాంట్లా. అమ్మమ్మమ్మమ్మమ్మ నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. ఓయమ్మో అవనగట్లో ఇలా ఉన్నారేటండి. ఎండలు కదా. ఇట్ట తయారయ్యేవే మీరంతా. సరే కానీ ఈ ఫోటో ఏం చేసుకోవాలి నేను ఇప్పుడు? మీరేగా అడిగారు. అడిగితే ఇప్పుడు ఫోటో ఇవ్వాలి, ఎప్పుడో పెళ్ళప్పుడు ఫోటో ఇస్తే అలాగా అప్పుడు పంపించాం, ఇప్పటికి వచ్చింది. పెట్టి ఇదిగో తీసుకెళ్ళి ఇదే అంటించు. ఆ డబ్బులు ఆపితే నన్ను అడగదు చెప్తున్నా. డబ్బులు ముందే ఇచ్చేసారుగా. ఇచ్చేసానా? చూసారా అసలు డబ్బులు? ఇదిగో డబ్బులు ఎవరికి ఇస్తున్నానో ఎవరికి ఇవ్వట్లేదో గుర్తుంటలేదు అమ్మా. డబ్బులు అన్ని తీసుకెళ్లి బ్యాంక్ లో కడదామంటే నాకు చదువు రాదు. అక్కడ ఓన్లీ ఇదిగో సిటీ రాయమంటే వాళ్ళేమో పెద్ద ఫోన్ ఇస్తారు. అబ్బాబాబా ప్రెసిడెంట్ అయిన తర్వాత తలనొప్పి వచ్చేస్తుంది బాబా. ఈసారి నన్ను పెట్టండి. వర్కౌట్ అవుదా సుభాష్? ఏదైనా సరే ప్రెసిడెంట్ మాత్రం నేనే. అమ్మా ఈసారి నన్ను పెట్టండి, నేను పోస్ట్ తీసుకుంటావా ఏంటి? బాబా ఏం చేస్తాడు? టీచర్. ఈ టీచర్లు అందరూ నాకు క్లాసులు పీకుతారా ఏటో అర్థం కావట్లేదు. వాళ్ళకి ఎలాగే ఏళ్ళే క్లాసులు పీకుతారు, క్లాసులు పీకిచ్చే ఛాన్స్ ఇవ్వరు. ఏ క్లాస్ చెప్తాడు బావా? 5th వరకు. ఆయన 5th వరకు చెప్తా, డైలీ ఆయనకు నువ్వు క్లాస్ పీకుతావు ఇంటికి వచ్చాక, అంతే కదా? లేదు ఆయన బిగుతారు. ఊరుకో నిజం చెప్పు, అక్కడ మిషన్ ఆగుతుంది. నిజం చెప్పరు. నిజం చెప్పరు. సరే మరి టంగ్ ట్విస్టర్ ఆట ఆడదామే, జాగ్రత్తగా విను. బజార్లో తాటి చెట్టు మీద తేనె పట్టు, రాయి తీసి గురు చూసి కొట్టు, కొట్టకపోతే తినిపిస్తా బొబ్బట్టు. బజార్లో తాటి చెట్టు మీద తేనె పట్టు, గురు చూసి రాయితో కొట్టు, లేకపోతే తినిపిస్తా బొబ్బట్టు. లేకపోతే కదా కొట్టకపోతే తినిపిస్తా బొబ్బట్టు. మళ్ళీ మొదటి నుంచి. బజార్లో తాటి చెట్టు, గురు చూసి రాయితో కొట్టు. దేన్ని? తేనె పట్టు. మరి అది చెప్పాలి కదా. మళ్ళీ రా మొదటి నుంచి. బజార్లో తాటి చెట్టు మీద తేనె పట్టు, గురి చూసి రాయితో కొట్టు, కొట్టకపోతే తినిపిస్తా బొబ్బట్టు. కరెక్ట్ చెప్పావు కాబట్టి ఇప్పుడు నువ్వు నీలో ఉన్న మహానటిని బయట పెట్టాలి. ఏం బావా? రామ్ కోటేశ్వరరావు. అంత పెద్ద పేరు పెట్టుకున్నారేంటి బావగారు? పట్టుకో ఒకసారి. కేఎల్ఆర్ కోటేశ్వరరావు. ఫుల్ గా చెప్పు మొత్తం నేము. కే లీలారామ కోటేశ్వరరావు. లీలారామ కోటేశ్వరరావు. ఏమని పిలుస్తావు ముద్దుగా? అంత పెద్ద పేరు పిలవడం కష్టం అబ్బా. ఏమండి పాత చింతకాయ పచ్చడి. మరి ఆయన ఏమే అంటారు? అప్పుడు నేను ఏమంటా? ఆయన నిన్ను ఏమే అంటే ఏంటే అనాలి నువ్వు. అంతేనా? ఏరా అనకూడదు. బావగారు ఫుల్ నేమ్ ఏంటి? లీలారామ కోటేశ్వరరావు. ఏరా ఇదే టంగ్ ట్విస్టర్ లా ఉంది కదా. ఏరా లీలా రామ కోటేశ్వరరావు, ఐ లవ్ యూ చెప్పు. పోరానా? ఏరా లీలారామ కోటేశ్వరరావు. అబ్బా బావగారు ఎంత మాట అందో చూసారా? అయ్యో 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 ఒక టీచర్ గారిని పట్టుకొని అంత మాట అంటావా? పట్టుకోకుండా